క్రైస్తవ సమాజం అంటే అంత హేళననా? క్రైస్తవ సమాజంలో ఒక మంచి మేధావి ఉంటే ఆ మేధావిని అనేక రకాలుగా చిత్రీకరించి ఆ మేధావికి లేనిపోయినటువంటి అలవాట్లను అంటబెట్టి ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఆయన అనేక మందికి బాటసారది, అనేక మందికి భగవంతుల్లాగా కొలువుదీరినటువంటి ఒక దేవుడి బిడ్డ, ఆయన ఒక దేవుడి దైవదూత, ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను తీసుకోపోయి వైన్స్ల దగ్గర తాగిండు, వైన్స్ల దగ్గర కొనుక్కున్నాడు, వైన్స్ల దగ్గర చేసిండు, గూగుల్ పే చేసిండు, ఫోన్ పే చేసిండు, ఆయన బండి. ఇవన్నీ డ్రామాలు కాదా? ఇవన్నీ డ్రామాలు కాదా? ఆయన అక్కడ కూర్చున్న సందర్భంలో ఎవరు తీసిన ఫోటోలు, వైన్స్కి పోయిన సందర్భంలో ఎవరు తీసిన ఫోటోలు, ఆయన అనుసరించింది ఎవరు, ఎక్కడ వైన్స్కి పోయిండు, ఆ వైన్స్కి పోయినటువంటి సందర్భంలో ఆయన ఫోటో స్పష్టంగా కనబడతాయి కదా. సీసీ కెమెరా ఫుటేజ్ సుమారుగా దగ్గర ఒక 500 మీటర్స్, ఒక 200 మీటర్స్, 300 మీటర్స్లో ఉంటే ఆ వ్యక్తి నిజంగా ఏం చేస్తున్నాడో స్పష్టంగా కనబడతాయి కదా. ఓన్లీ ఫోటోలు రిలీజ్ చేసి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాదని అందరికి అర్థమైన తర్వాత కూడా